అందరికీ నమస్తే. ఒక విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు వేరువేరుగా మాట్లాడుతున్నాయి. ఒకప్పుడు అంతా ఒకటే. ఇప్పుడు మాత్రం అది అది వాళ్ళ రాజకీయాల కోసం మాట్లాడుతున్న మాటలా? జనాలకి ఏమైనా పనికొచ్చే సందర్భమా? లేకపోతే నిజంగానే జనాల బతికే స్థాయి పెరిగిపోయి మనం ఎక్కడి దాకన్నా పోతున్నామా? ఎందుకంటే ఒకప్పుడు మన తాతలు, ముఖ్యంగా మన తండ్రులు కూడా కాదు, మన తాతలు, అంతకన్నా ముందు తాతలు ఆళ్ళని చూస్తే ఒక్కొక్కరికి 10 మంది పిల్లలుండేది. ఆళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఆ 10 మందిని పెంచి పోషించేవాళ్ళు. అందుకే మనోళ్ళు మన తాతతో పాటున్న వాళ్ళు వాళ్ళంతా చాలామంది ఉంటారు వాళ్ళే. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ కలిసి ఒక 10 మంది జమైతారు. ఒక పెద్ద ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ. కానీ తర్వాత అంతమందిని పెంచి పోషించడం కష్టమయ్యి, అంతమందికి చదువు చెప్పించడం కష్టమయ్యి, ఇంక సమాజంలో ఇంక మనం ఇంతమందిని పోషించలేమనే స్టేజ్‌లో 2, 3కి వచ్చింది. 2 లేదా 3 పిల్లలు. ఇంకా ఒక స్థాయిలో అయితే గవర్నమెంట్‌లే ప్రచారం చేసినాయి మన ఇండియాలోనే. ఇద్దరు ముద్దు, ఇద్దరే హద్దు. ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు. అంటే ఒక్క పిల్లగాడు, ఒక పిల్లన ఉంటే సాలు. ఇంక ఇద్దరు ఉంటే అది హద్దు లాస్ట్. ఇంక ముగ్గురునంటే ఇంక మీ మీ బతుకు అయిపోయింది కథ అన్నట్టు ప్రచారం చేసి. ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్స్ కోసం రాజకీయ పార్టీలు జనాలను దృష్టిలో పెట్టుకొని కాకుండా రాజకీయాల కోసమే మాట్లాడతాయి అని చెప్పడానికి ఇది ఒక సందర్భంలాగా కనిపిస్తుంది. మన తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్‌లో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా చేయొచ్చు. అంతకుముందు ఇదే రూల్. ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు. కానీ ఇప్పుడు ఇద్దరు హద్దు కాదు. ఇద్దరు దాటిపోయినా ముగ్గురు పిల్లలున్నా, నలుగురున్నా, 5 మంది ఉన్నా దాని మీద మున్సిపల్ ఎలక్షన్స్‌లో పోటీ చేయొచ్చు. నిజానికి చాలామంది ఇది దాచి నాకు ఇద్దరే పిల్లలున్నారని చెప్పేసి పోటీ చేసి గెలిచి తర్వాత ప్రత్యర్థులు కోట్లకు పోతే తర్వాత డిస్‌క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్‌లో ఉన్నారు, బయట కరీంనగర్‌లో ఉన్నారు, వరంగల్‌లో ఉన్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చాలామంది అట్లా అయ్యిండ్రు. సర్పంచులు మాకు ఇద్దరే పిల్లలని చెప్పి చూపిస్తారు ఎలక్షన్ కమిషన్‌కి. ఊర్లో తెలుస్తాయి కదా! ఆళ్ళు ఎవరో ఓడిపోయినోళ్ళని తీసుకుపోయి ముగ్గురు పిల్లలు ఉన్నారని అనార్హులు అని చెప్పేసి కోర్టులేస్తారు. ఔట్. కోర్టు చూసి కొట్టేస్తది. ఆ తర్వాత ఎవరైతే ఉంటారో సెకండ్ ప్లేస్‌లో వాళ్ళిద్దరు కార్పొరేటర్, కౌన్సిలర్ అట్లా అయిన చాలా ఉన్నాయి అట్లా సందర్భాలు. హైదరాబాద్‌లో అయితే కాచిగూడ కార్పొరేటర్ కన్నా యాదవ్ అని ఉంటాడు. వాళ్ళ మిసెస్ కార్పొరేటర్. ముగ్గురు పిల్లలుంటే దాచి ఆయన ఎలక్షన్స్‌లో పోటీ చేసిండు. గెలిచిండు. తర్వాత 6 నెలలకో, 7 నెలలకో ఆమె కేసేసింది. శ్రీదేవి అనే వాళ్ళు కేసేసిండ్రు. బీజేపీ వాళ్ళు. కేసేస్తే సంవత్సరంలో కొట్టిపడేసిండ్రు. కన్నా యాదవ్ వాళ్ళ మిసెస్ మాజీ అయిపోయింది. ఈ శ్రీదేవి అనే వాళ్ళు కార్పొరేటర్ అయిపోయారు. జిహెచ్ఎంసీల. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఏపీలో చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక్కడ తెలంగాణలో కూడా దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఒకటొచ్చింది. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి. ఏపీలో ఏందంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటేనే అర్హులంట ఇప్పుడు ఎలక్షన్స్‌లో పోటీ చేయడానికి. ఎంత రివర్స్ అయిపోయింది చూసినావా కేసు? మొన్నటిదాకా ఇద్దరు ఉంటేనే లాస్టు, ఇద్దరు కన్నా ఎక్కువ ఉంటే అనర్హులు. ఇప్పుడంటే వాళ్ళు చట్టాన్ని తీసుకొస్తారంట. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. ముగ్గురు, నలుగురు, 5 మంది, 6 మంది ఎక్కువ మంది ఉండాలి. మన జనాభా తక్కువైపోతుంది. మన జనాభా ఎక్కువ కావాలి. మన సంపద వేస్ట్ అవుతుందంట. అందరూ చంద్రబాబు నాయుడు లాగా సంపాదిస్తారా? ఈ ఈ ఆ లెక్కన చూస్తే అసలు చంద్రబాబు నాయుడుకి ఒకడే కొడుకున్నాడు కాబట్టి నారా లోకేష్ ఆయన సర్పంచ్ ఎలక్షన్స్‌లో పోటీ చేయడానికి అనర్హుడు. నారా లోకేష్ కూడా ఒక్కడే కొడుకున్నాడు కాబట్టి ఆయన కూడా అనర్హుడే. ఎలక్షన్స్‌లో పోటీ చేయడానికి అనర్హుడు. ఇంకా ఒక్కరున్నోళ్ళు పోటీ చేయొద్దు. ఇంకా అసలు పిల్లలు లేనోళ్ళు అసలు పోటీ చేయనికనే లేదు. పిల్లలు కలగని వాళ్ళు ఇంక ఎలక్షన్స్‌లో పోటీ చేయడానికి లేదు ఏపీ ఎలక్షన్స్‌లో. లోకల్ బాడీ ఎలక్షన్స్ అని చెప్పేది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ ఇవి. అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడిండు వేరు. ఇప్పుడేమో సంపద వేస్ట్ అవుతది. సంపాదిస్తే మన సంపద అసలు ఎవరు తింటారు? కాబట్టి మనం ఎక్కువ మంది పిల్లలు కనాలి వాళ్ళు తింటారని చెప్పేసి ఆయన బాధ. దాని వెనుక వేరే రీజన్ ఉంది. దాని వెనుక వేరే రీజన్స్ ఉన్నాయి. ఇంకా అదేమంటే దక్షిణ భారతదేశం అని చెప్పి సెంటిమెంట్ తీసుకొస్తారు. కానీ ఇప్పుడు పెరిగిన ఖర్చులు, జనాల సంపాదన అవన్నీ చూస్తే ఒక్కరో ఇద్దరో అయితేనే ఆడికాడికి అవుతుంది సంసారం. ముగ్గురు, నలుగురు పిల్లల కంటే రోడ్డు మీద పడాల్సిందే. ఈ తెలంగాణకు వద్దాం. తెలంగాణలో ఏందంటే తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్, మున్సిపాలిటీస్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ వీటిలో ఇద్దరు కాదు ముగ్గురున్న పోటీ చేయొచ్చు, నలుగురున్న పోటీ చేయొచ్చు. 2021 అనుకుంటా చట్ట సవరణ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అసెంబ్లీలో. లోకల్ బాడీ ఉన్నాయి, సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉన్నాయి. ఇందులో కూడా చేస్తారని మొన్న అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చేస్తున్నారని చెప్పేసి పెద్ద లీక్ ఇచ్చింది గవర్నమెంట్. చేస్తున్నారు. ఇందులో కూడా ఇద్దరు అనే లిమిట్ తీసేస్తున్నారు. ముగ్గురు లేదా నలుగురు ఇంకా ఎంతమంది ఉన్నా పోటీ చేయొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు అయితే 10 మంది పిల్లలున్నా ఎమ్మెల్యేలుగా పోటీ చేయొచ్చు. అసలు ఆ రూల్ వాళ్ళకి ఎట్లా అప్లికేబులో తెలియదు. వాళ్ళు మాత్రమే
ఆదర్శంగా ఉండాలి. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ మాత్రమే ఆదర్శంగా ఉండాలి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు వీళ్ళు విచ్చలవిడిగా ఎన్నైనా చేయొచ్చు. ఎన్ని సంసారాలను పెట్టుకోవచ్చు, ఎంతమంది పిల్లలను కనవచ్చు. ఇదే రాజ్యాంగం, ఇదే చట్టం. వీళ్ళకి ఇప్పుడేంది, ఈ సర్కార్ ఏం చేసింది, మేము ఆ నిర్ణయం తీసుకోము, లేదు పాత పద్ధతిలో ఉన్నాం, ఇద్దరికి మించి పిల్లలు ఉంటే వాళ్ళు అనర్హులు అని చెప్పేసి పాత చట్టాన్ని కొనసాగిస్తాం, కొత్తగా మార్పు లేదు, మేము అమెండ్మెంట్ చేయం, దానిలో చట్ట సవరణ చేయమని చెప్పి వదిలేసారు. ఏపీలోనేమో ఇద్దరు లేదు అంతకన్నా ఎక్కువ ఉంటే అర్హులు, తెలంగాణకు వస్తే ఇద్దరు ఉంటేనే అర్హులు, ఇద్దరికన్నా ఎక్కువైతే అనర్హులు. అని ఏపీలో జీవన స్థితులు బాగా మెరుగైపోయినాయా, లేకపోతే తెలంగాణలో జీవన స్థితులు లేవా? ఓళ్ళు రూల్స్ ఉంటే ఎప్పుడో ఆ సర్పంచ్‌లకు పెట్టిన రూల్స్, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు పెట్టిన రూల్స్ అవి ఇంకా వాళ్ళకి మాత్రమే ఎందుకున్నాయి? ఈ కార్పొరేషన్స్‌లో ఎత్తేసినప్పుడు వీళ్ళకెందుకు ఎత్తేయలేదు? అసలు కార్పొరేషన్‌లో ఎత్తేయడానికి ప్రధానమైన కారణం ఏంది? వీళ్ళకి ఎత్తేయకపోయిన ప్రధాన కారణం ఏంది? దానికి రీజన్ తెలిస్తే అసలు వీళ్ళు ఎత్తేయకపోయిన కారణం కూడా తెలుస్తది. వీళ్ళకి కూడా రీజన్ తెలుస్తది. అంటే వీళ్ళేందంటే ఎక్కువ జనాభా పెరిగితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఫండ్స్ వస్తాయి. జనాభా ఆధారంగా ఫండ్స్ వస్తాయి. రేపనాడు కాన్స్టిట్యున్సీలు పెరిగితే జనాభా ఆధారంగా పెరుగుతాయి. అప్పుడు మా పార్టీ వాళ్ళకి ఇంకో 10 మందికి టికెట్లు ఇచ్చుకోవచ్చు నేను. వీళ్ళు ఇచ్చేది ఒక టికెటు 2,00,000 మందికో, 3,00,000 మందికో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. లోకల్ బాడీ అయితే జనాభా ఆధారంగా. లోకల్ బాడీలు అయితే వాళ్ళకి మాత్రం రూల్స్ పెట్టి తొక్కేయొచ్చు. అదే తెలంగాణకొస్తే మున్సిపల్ ఎలక్షన్స్‌లోనేమో ఎంతమందైనా పిల్లలు ఉండొచ్చు. సర్పంచ్‌లకు మాత్రం పిల్లలు ఉండొద్దు. సర్పంచులకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇంకా పిల్లలు లేకపోతే ఇంకా బెటర్ అని అనుకుంటారు వీళ్ళు. సంపద ఇది మన జాతి సంపద అంటున్నారు. పిల్లలు ఇదంతా కూడా జాతి సంపద అంటున్నారు. ప్రభుత్వాలు జనాలకు చేసేది ఏముండదు. జనాల దగ్గర నుంచి పీక తినడం తప్ప ప్రభుత్వాలు వీళ్ళు జనాలకు ఇచ్చేది ఏముండదు. 2, 3 పిల్లలు ఉన్నారు కదా, నువ్వు వేరే దేశాల్లో ఉంటుంది కదా, వేరే దేశాల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషన్, ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ పోయి ఆ స్కూల్‌నే చదవాలి. మంచి స్టాండర్డ్ స్కూల్స్ ఉంటాయి. మన దగ్గర ఉన్నాయా? ఆ సిచ్యువేషన్ ఉందా? ఆ పరిస్థితులు ఉన్నాయా? కార్పొరేటర్ కొడుకే పోయి కార్పొరేట్ స్కూల్‌లో చదువుతున్నాడు. మామూలోళ్ళు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు. మరి అట్లాంటి జీవన స్థితులు మన తెలంగాణలో, మన ఆంధ్రాల ఇట్లాంటి జీవన స్థితులు ఇట్లా దారుణమై ఉండి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు గవర్నమెంట్‌లు. కానీ ఏంది అసలు బలమైన కారణం ఏందనంటే లోక్‌సభ కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి. కాబట్టి జనాభా ఎక్కువ. దానివల్ల జనాలకు వచ్చేదేముంది? జనాలకి ఏంది లాభం? జనాలు రోడ్ల మీద తిరగాలి, అడక తినాలే. ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ మీద పేలాలు ఏరుకొని గవర్నమెంట్‌లు పెట్టుకోవాలి. గవర్నమెంట్ సాధించాలి. అమలుగా హామీలు ఇయ్యాలి, చెయ్యాలి. 2 గవర్నమెంట్‌లు వేరియేషన్ ఎట్లా ఉందని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.